హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కరివేపాకు కారం చేస్తున్నానండి. జలుబుకి చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఇది 2 రోజుల క్రితమే కోసుకొచ్చానండి. కడిగి శుభ్రంగా ఇంట్లోనే ఆరబెట్టానండి. మిరగాయలు, చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలండి, చిన్నుల్లిపాయలు ఇవి తీసుకోవాలండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను కారం చేస్తున్నాను. కావాలంటే మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నూనెగా అయినాక తిరమాత గింజలు వేసాను. నూనె సరిపడా వేసుకోండి. ఇదిగో పచ్చెనపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చండి మీ ఇంట్లో. నేను కొంచెం పచ్చెనపప్పు వేసానండి. అవి వేగినాక ఇలాగే వేపుకోవాలండి. ఇలా వేపుకున్నాక మిరగాయలు వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, మాడిపోకుండా ఉండటానికి స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇలా వేగినాక చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగ దోరగా వేగాలండి, వేగకుండా ఉండకూడదు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎటుగుడి వడబడిందే కాబట్టి తొందరగా వేగిద్దండి. ఇలా వేపుకోవాలండి. ఈ కారం హెల్తీగా మంచిదండి పిల్లలకు కూడా. మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని అయినా తినొచ్చండి ఈ కారం. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ముందే వేసుకుంటే బాగా కలిసిద్దండి, అందుకని నేను ముందే వేస్తాను. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి మీరు కూడా. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్నాక కొంచెం కలదప్పాలి. ఇగో ఫ్రెండ్స్, ఇలా వేగాలి. ఇలా వేగినాక చింతపండు కొంచెం వేసుకోవాలి. వేడి మీద కొంచెం చింతపండు, ఎల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గుతాయి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా కలదిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఇగో ఇలా వేగాలి ఫ్రెండ్స్. ఇలా వేగినాక గ్యాస్ ఆఫ్ చేసి చూడండి, ఇది ఇలాగ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇగో ఒక 10 నిమిషాలు చల్లారాలండి. వేడివేడిగా వేయకూడదు, చల్లారినాకే వేయాలి.